కొండపాక మండలంలోని దుద్దెడ గ్రామంలో ఏర్పాటు చేసిన వరి కొనుగోలు కేంద్రాన్ని పరిశీలించారు గజ్వేల్ నియోజకవర్గ బీఆర్ఎస్ పార్టీ ఇన్ఛార్జ్ వంటేరు ప్రతాప్ రెడ్డి. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కొనుగోలు ప్రక్రియ, రైతులకు అందుతున్న సౌకర్యాలు, ధాన్యం తూకం తదితర పరీక్షలను సమగ్రంగా పరిశీలించారు. ఈ సందర్భంగా వంటేరు ప్రతాప్ రెడ్డి మాట్లాడారు. పంటల కొనుగోలు ఆలస్యం అవుతుండటంతో రైతులు తీవ్రమైన ఆందోళన చెందుతున్నారని, కొనుగోలు సెంటర్లలో ఇబ్బందులు పడుతున్నారని, పంట కొనుగోలు చేయాలని నిరసన తెలిపారు. రేవంత్ రెడ్డికి రైతుల పట్ల చిత్తశుద్ధి లేదని, రైతులను చులకనగా చూస్తున్నారని మండిపడ్డారు. కల్లాలో రోడ్లపై ధాన్యం విపరీతంగా పేరుకుపోయిన 1,00,000 ఆంక్షలంతో రేవంత్ రెడ్డి కాంగ్రెస్ ప్రభుత్వం పంట కొనుగోలులో కాలయాపన చేస్తోందని, రైతుల జీవితాలతో రేవంత్ రెడ్డి కొర్రీల పెట్టి చెలగాటమాడుతున్నారని మండిపడ్డారు. కొనుగోలు కేంద్రాల్లో వసతులు లేకపోవడం, లారీలు సకాలంలో రాకపోవడం వలన, కాంట్రాక్టర్ల నిర్లక్ష్యం వలన రైస్ మిల్లర్లు కొర్రీలు పెట్టడంతో తేమ శాతం తరుగు పేరుతో కోతలు విధిస్తున్నారని రైతులు ఆందోళన చెందుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. రైతులకు కాంగ్రెస్ ప్రభుత్వం ఇబ్బందులకు గురి చేస్తుందని, దాదాపు 20 రోజులుగా వరి ధాన్యం రోడ్లపై, కల్లాలపై ఉండటం వలన విపరీతమైన ఎండలకు 45 డిగ్రీల సైతం లెక్క చేయకుండా రైతులు తమ వరి ధాన్యం ఎండబెట్టి కొనుగోలు కేంద్రాలకు తీసుకుపోయిన ఫలితం లేదని, రైతుల పంటలను కాంగ్రెస్ ప్రభుత్వం కొనుగోలు చేయకపోవడం చాలా బాధాకరమన్నారు. వరి ధాన్యాన్ని ఎండబెడుతున్న సమయంలో తీవ్రమైన వడదెబ్బకు గురై గుండెపోటుతో 2 రైతులు కుప్పలపై చనిపోయినా కాంగ్రెస్ ప్రభుత్వానికి చీమ కుట్టినట్టు కూడా లేదని, రైతులంటే కాంగ్రెస్ ప్రభుత్వానికి గిట్టదని, పట్టదని రైతుల నోట్లో రేవంత్ రెడ్డి మట్టి కొడుతున్నారని మండిపడ్డారు. పంటలను కొనుగోలు చేయడంలో కాంగ్రెస్ ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని, రైతుల వరి కుప్పలపై వడదెబ్బలతో చనిపోతుంటే ప్రభుత్వం రైతు వారోత్సవాల పేరిట సంబరాలకు సిద్ధమవటం చాలా దారుణమన్నారు. మక్క రైతులు, పొద్దుతిరుగుడు పువ్వు రైతులు నెల రోజులుగా మార్కెట్ యార్డులకు తమ పంటలను తరలించి పంట కొనుగోలు చేయాలని అధికారుల చుట్టూ ప్రదక్షిణలు చేసినా మోకరిల్లిన రైతుల పంటలను కొనుగోలు చేయకపోవడం చాలా బాధాకరమన్నారు. మక్క రైతుల గోస, పొద్దుతిరుగుడు పువ్వు రైతు గోస కాంగ్రెస్ ప్రభుత్వానికి పట్టడం లేదన్నారు. అన్నింట నష్టాలు చవిచూస్తున్న రైతుల కష్టాల్లో, కన్నీళ్లతోనే రైతుల ఉత్సవాల్లో రైతులు పాల్గొనాలని కాంగ్రెస్ ప్రభుత్వము రేవంత్ రెడ్డి ప్రశ్నించారు. ఇప్పటికైనా కాంగ్రెస్ ప్రభుత్వం, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కళ్లు తెరిచి కొనుగోలు కేంద్రాలకు వచ్చిన ధాన్యాన్ని తేమ శాతం చూడకుండా, నేచర్ ఉపయోగించకుండా, ఎలాంటి ఆంక్షలు లేకుండా గిట్టుబాటు ధర కల్పిస్తూ రైతుల ధాన్యాన్ని కొనుగోలు చేయాలని డిమాండ్ చేశారు. లేని పక్షంలో రాజీవ్ రహదారులను పెద్ద ఎత్తున దిగ్బంధం చేసి కాంగ్రెస్ ప్రభుత్వం కళ్లు తెరిపిస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో మండల పార్టీ అధ్యక్షులు నూనె కుమార్ యాదవ్, స్థానిక సర్పంచ్ మిద్దే శివకుమార్, సర్పంచ్ల ఫోరం అధ్యక్షుడు సంజీవరెడ్డి, మాజీ ఎంపీటీసీ బాలాజీ, సీనియర్ నాయకులు దోమల ఎల్లం, దర్గా సర్పంచ్ తేలు అశోక్, కోడెల రవి, లాగిశెట్టి జ్యోతి, బాలస్వామి, ఉప సర్పంచ్ పల్లె జానకి యాదగిరి, ఆంజనేయులు, కొమ్ముస్వామి, ఎండి నవీద్, రొడ్డ ప్రవీణ్, కొండల్ కుమార్, మిద్దే చంద్రమౌళి, మల్లేశం, పరిశరరాములు, శ్రీనివాస్, జైపాల్, ఎర్రబోయిన కనకయ్య, దోమల ఐలయ్య, జక్కుల శ్రీశైలం, నర్రా ప్రతాప్ రెడ్డి, చిక్కుడు బాను, పల్లె బాబు, మెరుగు శివ, గుర్రాల రాజు, కాటా పూజయ్య, ఎండి నయీం, రైతులు నాగరాజు, కృష్ణ, మల్లేశం, సుధాకర్, కురాతి నర్సింహులు, మహిళా రైతులు యాదమ్మ, బొజ్జ యాదమ్మ, గుండెలి కనకవ్వ, కోడెల లక్ష్మి, సులోచన పాల్గొన్నారు. రోజులు అయ్యే ఈడ కళ్ళంలో ఒడ్లుండి బీట్ల 20 రోజుల నుంచి దీనికి ఏమి దర్యాపతి లేదు. మరి ఎవరు రాలేదు. మరి ఇవి తీసుకుపోయి బీట్ల పోయి ఆడ పోయన్నా, మరి మిల్లులు పోయన్నా, లేకపోతే ధర్నా చెయ్యన్నా. ఎంత పెట్టుబడి పెట్టినావు, ఏంది నీ కష్టం? నాటేసిన పెట్టుబడి ఎంత అయిందంటే రాసి పెడతామా మేము రైతులము? ఏమి రాసి పెట్టాము? భూస్వామిని నేను. మరి ఏం రాసి పెడతావు? నన్ను 4 దొరకపోతే, 3 దొరకపోతే, నన్ను 10 మందిని దొరకపోతే, బీఆర్ఓలను దొరకొచ్చి చేపిస్తే దాని పరిస్థితి గట్లుంటది. మీరు ఎంత పెట్టిందంటే కరెక్ట్ ఉండదు. ఒక్కనాడు కాదు అది, ఒక్కనాడు చేసే పని కాదు అది. మేము జాబ్ చేసినాము, నెలకు జీతం తెచ్చుకున్నాము, ఇంట్లో పెట్టుకున్నాము అన్న పరిస్థితి కాదు ఇది. ఇది 4 నెలలు 4 నెలల 15 రోజులు అయ్యింది నాటేసి. మరి ఇప్పటికీ దీనికి ఏంటి? ఇప్పుడు వాన పడితే ఇంట్లోకెళ్ళి ఒడ్లు వెళ్ళాయి, లారీ అసలు ఒక ట్రాక్టర్ కూడా వెళ్ళదు, ట్రాక్టర్ కూడా ఇంట్లోకి రాదు. ఆ పరిస్థితి ఏంటి? పట్టించుకునేటోళ్ళు ఎవరు లేరు. కలెక్టర్ అమ్మ నిన్న వస్తుంది అంటే మాట్లాడదామన్నాము. నిన్న ఆమె కూడా రాలేదు. ఎందుకని రాలేదు? రావాలే కదా వీడికి వచ్చి మాట్లాడాలి. రైతులతో ఉంటేనే నువ్వు కలెక్టర్ అమ్మవు, లేకపోతే మేమేంటి? మా పరిస్థితి ఎందుకు? కలెక్టర్ ఆఫీసు మా ఊళ్ళు ఉంటుంది, అవి పార్బాయిలు మా ఊళ్ళు ఉంటాయి. మరి మమ్మల్ని కాదని మీరు బయట తెచ్చి పార్బాయిలలో ఎట్లేస్తారు? ఆడనే పార్బాయిలో ఉంటే మేము దాన్ని చేస్తాం. ఒకటే మాట, ఇక మీరు ఏది చేసినా వడ్లన్నీ వడ్లంటే ఇష్టం ఉంటారు. అది కానే కాదు, ఈ వారంలో కళ్ళాలి. ఇంకో